హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మరలా నేను ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి. ఈరోజు మన కుకింగ్ వ్లాగ్ ఇది. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది ఈరోజు మన రెసిపీ ఏంటని. నేనైతే ప్రాన్స్ అవి క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసాను, ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇంకా ప్యాన్ పెట్టేశాను. హీట్ అయ్యాక ఆయిల్ కూడా వేసేసానండి. దాని తర్వాత కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఏ కర్రీలోకైనా మనం కరివేపాకు యాడ్ చేసుకుంటే అది ఇంకా మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తుంది. హెల్త్కి కూడా మంచిది కదా కరివేపాకు. సో మనం ఏ కర్రీ చేసుకున్నా కరివేపాకు ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మీకు ఒక చిన్న రిమైండర్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. నేను ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను డైలీ. నాకైతే సపోర్ట్ చేయండి. వీడియోస్ చూసి నచ్చిన వాళ్ళు లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను బీరకాయలు ఆల్రెడీ పీల్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను కదా, అవి కట్ చేస్తున్నాను. మనకి లేతగా ఫ్రెష్గా ఉన్నవి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి కదా. నేనైతే ప్రాన్స్ కర్రీకి ఒక 1/2 kg బీరకాయలు అయితే తీసుకున్నానండి. ఇలా లేతవి తీసుకోవాలి. అంటే కొంచెం ముదురుగా ఉన్నవి గింజ పట్టినవి ఉంటాయి కదా, అవైతే బాగోవు. లేతగా ఉన్నవి అయితే మనకి ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈలోపు ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. సో మనకి బాగా గ్రేవీ లాగా ఫామ్ అవుతాయి. నేను ఇక్కడ కర్రీతో పాటు ప్యారల్గా రైస్ కూడా పెట్టేశాను. ఇంకో పక్క రైస్ అవుతుంది, నేను ఇంకొక పక్క కర్రీ అయితే చేస్తున్నాను. కొద్దిగా ఆనియన్స్ అయితే మీడియంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే త్వరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి. అలాగే మనం ప్రాన్స్ వేస్తాం కాబట్టి మనకి స్మెల్ అది రాకుండా ఫ్లేవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. కర్రీ కూడా మనకి టేస్టీగా ఉంటుంది. రైస్ అయితే కుక్ అయిపోయింది ఈలోపు, అందుకని నేను ఎక్స్చేంజ్ చేశాను. స్టవ్ అది చిన్నగా వస్తుంది అన్నమాట ఫ్లేమ్, అందుకని చెప్పి నేను యువతలకి మార్చేసాను కర్రీ. రైస్ అయితే ఇంకా పక్కన పెట్టేశాను, అది అయిపోయింది ఆల్రెడీ. ఇంకా కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి, ఇంకా మీడియం ఫ్లేమ్లోకి అయితే వచ్చేసాయండి. ఇంకా మనం ముందు పక్కనే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం కదా ప్రాన్స్, అయితే నేను యాడ్ చేస్తున్నాను. అవి వాటికి కొంచెం మంచిగా అల్లం పేస్ట్ అవి యాడ్ చేసాం కదా, అవన్నీ పట్టేలాగా కొంతసేపు అట్లా మగ్గనిద్దాము. ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్లేవర్ అంతా వాటికి ప్రాన్స్కి యాడ్ అవుతుంది. అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. ఈలోపు మా పాప వచ్చింది ఎత్తుకోమని చెప్పి కుకింగ్ చేస్తుంటే, బీరకాయ ముక్క తింటానని తీసుకుంది. చూడండి ఎలా పడేసిందో, కర్రీలో వేయమని చెప్పేసి అందులో వేసింది. ఇంకా అలా ఎత్తుకొని నేను కుకింగ్ అయితే చేస్తున్నాను. ఈలోపు కాసేపు అయితే మగ్గిపోయాయి కదా, ఇంకా మనం కట్ చేసి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా బీరకాయలు అయితే యాడ్ చేసేసుకోవాలి. చాలా లేతగా ఉన్నాయండి చూడండి. ఇలాంటివే యాడ్ చేసుకుంటేనే మనకి కర్రీ కూడా చాలా మంచిగా వస్తుంది. అంటే 1 డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయకుండా నేను ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. మీరు తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను బీరకాయలు యాడ్ చేసేసాక నేను లిడ్ అయితే పెట్టేస్తున్నాను. ఈలోపు టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు అవి మగ్గుతూ ఉంటాయి. కాసేపు మనం తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుందాము. చూద్దామా బీరకాయలు ఎంతవరకు మగ్గాయో. చూడండి వాటర్ అయితే ఎలా వచ్చిందో. ఆల్రెడీ మనం బీరకాయలు కట్ చేసుకున్నప్పుడు ముందుగానే తొక్క పీల్ చేసేసుకుని దాని తర్వాత కడిగేసి పెట్టుకోవాలి. కడిగేసుకున్న తర్వాత అప్పుడు మనం కట్ చేసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాటర్లో ఉంచేసి దాని తర్వాత అవి తీసుకుని కట్ చేస్తారు. అలా కాదు, ఆల్రెడీ వాటర్ కంటెంటే కదా, బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ముందుగా పీల్ చేసేసుకుని అది వాష్ చేసుకున్నాక అప్పుడు కట్ చేసుకోవాలి. కొంతమంది కట్ చేసిన ముక్కలు వాటర్లో వేస్తారు, ఇంకా వాటర్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది. అలా చేయకూడదు ఎప్పుడైనా సరే. చూడండి ఇప్పుడు మనకి టొమాటోస్ కూడా నేను యాడ్ చేసేసాను. వాటర్ చూసారా ఇంకా ఎక్కువ వస్తుంది. నేను అసలు 1 డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయలేదు. మనం ఇలా లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకుంటే అలా చూడండి వాటర్ ఎంత వచ్చిందో.
బీరకాయలో ఉన్న వాటర్ అంతా మనకి కిందకి దిగుతుంది అన్నమాట ఆవిరికి. సో మనం ఏంటంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. టొమాటోస్ కూడా వేసేసాను, వీటితో పాటే అవి కూడా కుక్ అయిపోతాయి మంచిగా. బాగా కొంచెం మెత్తగా కుక్ అయ్యే వరకు మనం అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. కొంచెం ప్రాన్స్ కూడా కొంచెం మంచిగా ఉడుకుతాయి, ఇంకా బీరకాయలు టొమాటోస్ కూడా మనకి మంచిగా ఉడుకుతాయండి. చూడండి ఇప్పుడు నార్మల్గా మనకి హాఫ్ వరకు ఉడికిపోయాక మనం ఇంకా కావాల్సినవి ఉంటాయి కదా, కారం, ఉప్పు, పసుపు మీకు ఎంత కావాలో అంత మోతాదులో మనం యాడ్ చేసేసుకోవడమే. నేనైతే పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వాటర్ యాడ్ చేయకుండా డ్రైలాగా చేసుకుంటున్నాం కాబట్టి గ్రేవీలాగా మనం సాల్ట్ యాడ్ చేసుకుంటేనే బెటర్ అని చెప్తాను నేనైతే. ఉప్పు అయితే కొంచెం కరగకపోవచ్చు, కల్లుప్పు వేస్తారు కదా చాలామంది, కల్లుప్పు అయితే కరగదు, అందుకని సాల్ట్ ప్రిఫర్ చేయమని చెప్తాను నేనైతే. చూడండి ఆయిలీ గ్రేవీ ఎలా వచ్చిందో. నేనైతే 1 డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయలేదండి. నేనైతే ఇంతకుముందు వాటర్ యాడ్ చేసి చేసేదాన్ని, కానీ అంత టేస్టీగా వచ్చేది కాదు. కానీ మా అత్తయ్య నేర్పించారు ఈ కర్రీ నాకు, నేను అప్పటి నుంచి ఇలానే చేస్తాను. బీరకాయ నార్మల్గా మనం తినం కదా, అలాంటప్పుడు ప్రాన్స్, బీరకాయ వేసుకుని ఇలాగా డ్రై కర్రీ లాగా చేసుకుంటే గ్రేవీ లాగా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు ఇలా కుక్ చేసుకున్నాక నేను ధనియాల పొడి యాడ్ చేశానండి లైట్గా. కొంచెం అది యాడ్ చేస్తే ఫ్లేవర్ కూడా మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసి కాసేపు కుక్ చేశాను, అంతే. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసేసుకొని తినేయడమే. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి, ఇంతే గ్రేవీ లాగా. ఒక్క డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయలేదు, మీరు చూసారు కదా వీడియోలో. ఇలా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే రైస్లోకి సర్వ్ చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. షేర్ చేయడం మర్చిపోవద్దు.